ఇంజనీరింగ్ చేయాలని, మెడికల్ కాలేజ్‌లో చేరాలని పరుగులు పెట్టకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు అని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడులోని డిఆర్కే రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఈరోజు జరిగిన ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేరడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చునని అన్నారు. ఒక దేశం బాగుపడాలంటే అక్కడి యువత ఆరోగ్యవంతంగా ఉండాలని అన్నారు. ఆరోగ్యపరంగా మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అన్నీ మన జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగానే వస్తున్నాయని అన్నారు. గొల్లల మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ అధ్యక్షులు డిఆర్కే రెడ్డి మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందని అన్నారు. తమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ద్వారా ఆదర్శవంతమైన వ్యాయామ ఉపాధ్యాయులను సమాజానికి అందించాలన్నదే తమ కోరిక అని డిఆర్కే రెడ్డి పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సబ్బెళ్ల శివనారాయణ రెడ్డి సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాసరెడ్డి, డిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి త్రివేణిలతో పాటు ఆయా కళాశాల అధ్యాపక బృందం, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మెడికల్ కాలేజ్కి వెళ్ళాలని పరుగులు పెట్టకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్గా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు. ఎందుకంటే ఇప్పటికే నలుగురు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు మన స్టూడెంట్స్. అందులో వారు చెప్పడం జరిగింది, ఈ ప్రొఫెషన్లో మనకున్నటువంటి మానసిక ఆనందం కానీ, ఆదాయం కానీ, ఇవన్నీ అన్నీ సంపూర్ణంగా రావచ్చు అనే ఒక మెసేజ్ అయితే ఒకరు చెప్పారు. చాలా బాగా చెప్పారు. మీరంతా చూస్తున్నారు, ఒక దేశం బాగుపడాలంటే అక్కడ యువత ప్రొడక్టివ్గా ఉండాలి. మన దేశంలో ఇప్పుడు చూస్తే మొన్నే ఒక స్టాటిస్టిక్ చదివారు, మోర్ దెన్ 60% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఇస్ అండర్ 30. సో మనకి ఒక డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఒకటి వస్తుంది. ఎక్కువ శాతం జనాభా ప్రొడక్టివ్ ఏజ్లో ఉంటే ఆ దేశం యొక్క సంపద పెరుగుతుందని చెప్పేసి ఎకనామిక్స్ చెప్తూ ఉంటారు.